ఆధ్వర్యంలో మేము సర్వీస్ చేస్తున్నాము. దాదాపు 15 మంది మార్కెట్లు ఎనకపల్లి, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రానికి మేము 13 ఏళ్ళకి సర్వీస్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామికి అన్నదానానికి వాలంటీర్గా పనిచేస్తూ ఇప్పటికే దాదాపు మన పలమనేరు నుంచినే కాదు ఎక్కడి నుంచినా కూరగాయలు ఏమని పలమనేరుని రచిస్తాము. పలమనేరు 3వ స్థానంలో ఉన్నది. మీరు అందరూ ఇంకా దయించి ఆ స్వామివారి కృపకి పాత్రలై ఇలాంటి కూరగాయలు మీ సంఘం తరఫున మొట్టమొదటిసారి ఇలా పండించడము నిజంగానే మాకు సంతోషము. ఈ సంతోషానికి హంతకట్టలేనంత సంతోషమవుతుంది మాకు. మీకు అందరికీ వాళ్ళందరితో కూడా వాళ్ళకందరికీ నేను పాదాభివందనాలు చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి మీ కుటుంబాలు కూడా బాగుండాలని ఆ స్వామి వేడుకుంటున్నాను. ఈ కూరగాయలు అనినిత్యము పోవడానికి గతసారిది అయిన మా డ్రైవర్ గారికి మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు నూరేళ్ళు ఆ కలిగి ఆశీస్సులతో 2 నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన గణేష్ సారు గత 30 ఏళ్లుగా ఇట్లా కూరగాయల వితరణ విషయంలో చాలా ముందుండి వాళ్ళ పూర్తి శ్రమించి ఆ దేవదేవునికి అక్కడ జరిగే అన్నదానానికి కూరగాయలు పంపించే దాంట్లో గత 30 ఏళ్లుగా సర్వీస్ చేస్తూ వాళ్ళ ప్రధాన భూమికగా ఉన్నారు. వాళ్ళకి మా బలి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అవకాశం కల్పించిన రవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గోవిందా 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 గోవిందా
చేస్తామనే ఒక్క చిన్న మెసేజ్తో ప్రతి ఒక్కరు స్పందించి ఈరోజు 15 టన్నులు దాదాపు 3 లక్షల రూపాయల విలువ గల కాయగూరని తిరుమల దేవస్థానానికి ఇస్తున్నాము. ఆయన మనకి ఏదో ఈ అవకాశం ఇచ్చినాడు, మనలో ఐక్యత పెంచేదానికి, డెవలప్ చేసేదానికి ఇది ఒక అవకాశంగా మనం మలుచుకోవాలి. మంచి దానికి తినము ఈ విధంగా సహకారం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పలమనేరులో గంగమ్మ జాతర దగ్గర మేమే నాంది పలికాము. ఫస్ట్ అన్నదానం చేయాలని బలి సంఘమే నాంది పలికింది. ఇప్పుడు అన్ని సంఘాలు అది ఒక సాంప్రదాయంగా ఏర్పడింది. ఈరోజు ఈ క్షణం నుంచి ఇదే విధంగా పలమనేరులో అన్ని కుల సంఘాలు దేవదేవునికి సహకరించి దేవదేవుని యొక్క కృపాకటాక్షాలు పొందాలని మనసారా కోరుకుంటూ నమో వెంకటేశాయ. నమస్కారం. ఈరోజు బలి సంఘానికే కాదు పలమనేరుకి ఒక మంచి శుభదినం. ఎందుకంటే ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి నిత్యం కొన్ని లక్షల మంది, కొన్ని వేలాది మంది రోజు దర్శనం చేసుకుంటుంటారు. ఆ దర్శనం చేసుకునే వాళ్ళందరూ కరికొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేసుకోవాలని చెప్పి ఆయన ప్రసాదం స్వీకరించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అక్కడికి వచ్చి ఆ ప్రసాదం స్వీకరించే వాళ్ళందరికీ మన పలమనేరు తరఫున ఈరోజు మన బలి సంఘం తరఫున మనము ఒకరోజు సుమారు 15 టన్నుల కూరగాయలు మనము సంఘం తరఫున ఇస్తున్నామంటే ఇది చాలా గర్వకారణమని, చాలా మంచి అవకాశం మనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇచ్చారని మరి కోరుకుంటూ, అదేవిధంగా మన పలమనేరు సుమారు ఇప్పటికీ దగ్గర 300 ట్రిప్పులు ఇప్పటి వరకు మన ఊరు నుండే తిరుమలకు వెళ్ళింది. మొత్తం భారతదేశంలో తీసుకున్నట్లయితే మన పలమనేరు 4వ స్థానంలో ఉంది చెప్పేదానికి చాలా గర్వపడుతున్నాము. మన పలమనేరు 4వ స్థానంలో ఉంది. ఆ అవకాశం మనకి రావడానికి ముఖ్య కారకులమైన కాపల్లి రవిచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా కిషోర్ స్వామి గారు, ప్లస్ ఈరోజు 10 టన్నుల కూరగాయలు పంపించడానికి మా బలి సంఘం తరఫున చాలామంది దాతలు విరాళ రూపంలో ఇచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మదనపల్లి నుండి ఇచ్చిన ఏఎంసీ చైర్మన్ మా జంగాల శివరాం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన కూడా దీనికి సహకారం అందించారు. ప్రతి ఒక్కరికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటూ జై బలిజా, జై బలిజా. నమో వెంకటేశాయ. ఈరోజు ఆ దేవదేవుని ఈ తిరుమల పైన నిత్యాన్నదానానికి సరుకులు, ఈరోజు కూరగాయలు ఇక్కడ మా బలి సంఘం వారి తరఫున అవకాశం కల్పించినందుకు ఆ దేవదేవులకి ఎప్పుడు మేము కృతజ్ఞతాప్రార్థనగా ఉంటాము. ఈరోజు ప్రత్యేకంగా మా బలి సంఘము బలి సంఘం తరఫున అందరూ ప్రతి ఒక్కరూ తలాకో చేసి ఆర్థికంగా అందరికీ ఆర్థికంగా సహాయం చేసి 15 టన్నుల కూరగాయలు నిత్యాన్నదానానికి పంపించడానికి ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని పురస్కరించుకొని మాకు ఈ అవకాశం కల్పించిన రవి గారికి ప్రత్యేక మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కుల సంఘాల మా బలి సంఘం తరఫున ఈ అవకాశము ఇచ్చిన దేవదేవునికి మరింత మేము ఎప్పుడూ కృతజ్ఞత ప్రార్థనగా ఉంటామని కోరుకుంటున్నాము. రోజు కొన్ని వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు తిరుమల అన్నదానాన్ని స్వీకరిస్తుంటారు.
ఆ అన్నదానంగా సందర్భించి వాళ్ళకి కూరగాయల వితరణ మాకు అవకాశం వచ్చినందుకు పొలంనేరు బలి సంఘంకు అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వెంకటేశ్వర స్వామికి పాదాభివందనాలు తెలుపుకుంటూ బలి సంఘం తరఫున చెప్తున్నాము. సంఘం మొత్తం అందరూ కలిపి తిరుమలకి శ్రీవారి తిరుమలకి నిత్య అన్నదానం కోసము 15 టన్నుల కూరగాయలు ఇక్కడ నుంచి వీళ్ళందరూ సేకరించి పంపిస్తున్నారు. అందులో మాకు కూడా చిన్న అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ పొలంనేరులో ఎన్నో రకాలుగా బలిజ అభ్యుదయ సేవా సంఘం అంటే ఒక బలిజోలకే కాకుండా అన్ని రకాలుగా కూడా ఏదైనా ఒక ఎవరికైనా సేవ చేసే దాంట్లో కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే కానీ ఇట్లా తిరుమలకి కూరగాయలు కాకుండా అదే కాకుండా ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాల్లో వీళ్ళందరూ పాల్పంచుకుంటున్నారు. అతి త్వరలో మదనపల్లి కూడా మాకు ఈ భాగ్యం రావాలని మేము దేవదేవుని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ప్రతి పని కూడా మొత్తం స్టేటే కాదు ఆల్ ఓవర్ ఇండియా కూడా చూస్తుంది. ఎందుకంటే ఈరోజు తిరుమల అంటే మనకు పవిత్రత, ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానము. అటువంటి తిరుమలకి ఈరోజు వీళ్ళందరి ఆధ్వర్యంలో కూరగాయలు 15 టన్నులు పైగా పంపించడము ఎంతో ఇక్కడ మేము చేసుకున్న పుణ్యం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని, వీలైతే నెల కూడా ఇదే విధంగా సరుకులు పంపిణీ చేసే భాగ్యము ఆ దేవదేవుడు మాకందరికీ ఇవ్వాలని కోరుకుంటూ మనసా వాచ ప్రమాణం చేస్తున్నాం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. పొలంనేరులో ఉండేటువంటి బలిజ సోదరులందరూ కూడా తిరుమల తిరుపతి నిత్యాన్నదానమైనటువంటి తరిగొండ వెంగమాంబ సత్రానికి కాయగూరలు దాదాపు 15 టన్నులు ఇవ్వడం చాలా విశేషం. అది కూడా మహాచక్రవర్తి అయినటువంటి కృష్ణదేవరాయలు విగ్రహం ముందర. కృష్ణదేవరాయలు బాల్యం అంతా కూడా చంద్రగిరిలో జరిగింది. ఆ స్వామి ఆయన మహాభక్తుడు వెంకటేశ్వర స్వామికి. అటువంటి కృష్ణదేవరాయలు 7 సార్లు స్వామివారిని దర్శించుకొని అక్కడే ఉండి 7 సార్లు స్వామివారిని దర్శించుకొని చాలా ఆభరణాలు ఇచ్చినట్లు శాసనాలు చెప్తా ఉన్నాయి. పరమ భక్తుడు ఆయన వెంకటేశ్వర స్వామి. కూడా వెంకటేశ్వర స్వామిని ఆయన దేవేరులతో కూడా దర్శనం చేసుకోవాలని పంచలోహ విగ్రహాలు తానే తయారు చేయించుకొని స్వామి ఎదుట నిలుపుకున్నటువంటి మహాభక్తుడు ఆయన. ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసి ఎన్నో దేవాలయాలు కట్టినటువంటి మహానుభావుడు. తిరుమలలో కూడా కొన్ని మండపాలు ఇవి కట్టించినటువంటి మహానుభావుడు విగ్రహం దగ్గర, చాలా భక్తుడి దగ్గర ఈరోజు ఇటువంటి కాయగూరలు వితరణ చేయడం, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ చేసుకునేటువంటి పుణ్యము, భోంచేసేటువంటి వాళ్ళు చేసుకునేటువంటి పుణ్యము కూడా. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి పొలమనేరులో ఉండేటువంటి గంగమ్మకు అందరూ కూడా తిరుపతి గంగమ్మ అంటారు, వెంకటేశ్వర స్వామికి చెల్లెలు అంటారు గంగమ్మను. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి సారె వస్తుంది, మనకు కూడా వస్తుంది, పొలమనేరుకు కూడా వస్తుంది. కాబట్టి ఆయన చెల్లెలకు మీరందరూ కూడా భక్తులుగా ఉన్నారు. ఈరోజు స్వామివారి కోసరం, స్వామివారి భక్తుల కోసరం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ధర్మం ఇంకా నిలబడుతుంది మీ ద్వారా. మీరే కాకుండా
ఇతర కులాల వాళ్ళు ఏ విధంగా మనకు అన్నదానం చేస్తూ ఉన్నారో, ఏ విధంగా గంగమ్మ గుడి దగ్గర అన్నీ కూడా అందరినీ కలిపి ప్రతి ఒక్కరు కులాన్ని కలిపి అక్కడ అన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. కులాలన్నీ ఒకటే అని చెప్పి మన ధర్మము చాలా గొప్పదని చెప్పేటువంటి విశిష్టత కూడా ఇక్కడి నుంచి చాటుతా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ముందరకు వచ్చి ఇటువంటి శాఖలు రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.